పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటి కూడా అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో వేల ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఈ పెట్టకూడదా? అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా? అంటే దేవాదాయ శాఖ భూమి అయితే కనుక ఎవరు పట్టించుకోరు, వాటిని మనం ఎలాగైనా ఇచ్చేయచ్చు అని చెప్పని మీకు కనబడుతున్నాయా? అంటే గోల్ఫ్ క్లబ్లు అంటే క్లబ్బులకి, ప్యాకాట క్లబ్బులకి, మీరు రెస్టారెంట్లకి, వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా? నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా. 40 ఎకరాల ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం, మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా? నేను మాధవ్ గారిని ప్రశ్నిస్తున్నాను, పురంధేశ్వరి గారిని ప్రశ్నిస్తున్నాను, వీర్రాజు గారిని అడుగుతున్నాను, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో కాపాడే ఏకైక వ్యక్తి అని చెప్పుకుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు 40 ఎకరాల భూమిని ఈ క్లబ్బులకి ఇచ్చేస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? ఇదేనా మీకు సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే దేవాదాయ శాఖ భూములు తీసుకెళ్ళిపోయి ప్యాకాట క్లబ్బులకిను గోల్ఫ్ క్లబ్బులకి ల్యాండ్స్ ఇచ్చేస్తారా? వీళ్ళు కలెక్టరు లెటర్ రాసేయడం, దాన్ని మళ్ళీ రాత్రి దాన్ని లెవెల్ చేయించేసేయడం, అసలు ఎవరు పర్మిషన్ ఉందని చేశారు నాకు అర్థం కావట్లేదు. ఎలా చేస్తారు? అక్కడ ఆల్రెడీ ఆ భూముల్ని ఇప్పటికే లీజులో నడుస్తున్నాయి. ఆల్రెడీ మే 15వ తారీఖు నాడు ఆ లీజులు ఆల్రెడీ బొర్రా రవి గారికి 7 ఎకరాలు, అబ్బూరు శ్రీనివాసరావు అని చెప్పి 6.5 ఎకరాలు, అనుమోలు రామారావు అని చెప్పి 4.5 ఎకరాలు, ఈపూరు నాగమల్లేశ్వరం అని చెప్పి 4.5 ఎకరాలు, ఇవన్నీ కూడా వ్యవసాయం చేయడానికి ఇచ్చిన లీజులు. ఇవన్నీ కూడా వాళ్ళ లీజుల్లో వ్యవసాయం చేయమన్నప్పుడు మీరు ఏ విధంగా దాని మీద డస్ట్లు మట్టి వేసి దాన్ని ఎందుకు లెవెల్ చేస్తున్నారు మీరు? ఈరోజు దాంట్లో వివరంగా కూడా చెప్పింది మా పేర్నాని గారు. 2019లో ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గతంలో ఈ భూముల మీద 2017లోనే వాళ్ళకి ఈ భూముల మీద కళ్ళు కుట్టినాయి. అందుకనే ఆ వెంకటేశ్వర స్వామి గుడిని అమ్మవారి గుడికి అడాప్షన్ చేయడం, ఈ ల్యాండ్స్ని కొట్టేయాలని చూస్తే దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోయిన తర్వాత మా పేర్నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి దృష్టికి తీసుకొస్తే వాటిని మళ్ళీ మన అమ్మవారి గుడి నుంచి మళ్ళీ ఎండోమెంట్కి మళ్ళీ డైవర్ట్ చేయడం. పురాతన మెడికల్ కాలేజీ అంటే ఇంజనీరింగ్ కాలేజీ లాగా ఏదో ఒక బ్రాంచ్ పెట్టుకుని నేను సిఎస్ఎస్ పెడతాను, లేదంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ పెడతానని చెప్పి క్లోజ్ చేసిన పరిస్థితి కాదు. ఓ మెడికల్ కాలేజీ పెట్టాలంటే దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్, ఇన్ని బెడ్స్, ల్యాబు, బోల్డంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కాబట్టి అటువంటి అవగాహన లేకుండా మేమేదో కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీ తీసుకొస్తే 17 మెడికల్ కాలేజీలు మేమే ప్రారంభించాం, చంద్రబాబు నాయుడు ఒక్క కాలేజీ కూడా తేలేదనే ఒక ఆరోపణ అనేది ఇంతకంటే దుర్మార్గమైన ఆరోపణ లేదు. నువ్వు 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చాయని చెప్పి ఊరిని బాధ కొట్టుకుంటున్నావు. 17 మెడికల్ కాలేజీల్లో ఎన్ని మెడికల్ కాలేజీల్లో ఇవాళ స్టూడెంట్స్ చదువుతున్నారు? 5 మాత్రమే చదువుతున్నారు. ఎందుకని? 17 మెడికల్ కాలేజీలకి దాదాపు 8,480 అంటే 8,500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ ఇస్తే, అందుట్లో 5,000 కోట్లు మేము నాబార్డు రుణం ఇస్తాము, మిగతాది మీరు స్టేట్ గవర్నమెంట్ చూసుకోండి, మీ కాలేజీలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. చెప్పిన దాని మీద వీళ్ళు 17 కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. కాంపౌండ్ వాళ్ళు కట్టారు, బిల్డింగ్ ప్లాన్లు ఉన్నాయి. అంటే జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అని 17 కాలేజీల్లో ఏది కూడా సంపూర్తిగా కాలేజీ అడ్మిషన్ పనికి వచ్చే విధంగా అది కట్ల. సివిల్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశారు.
డబ్బులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 975 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 465 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మొత్తం 1450 కోట్లు ఖర్చు పెట్టి ఈ 17 కాలేజీల్లో పనులు ప్రారంభించారు. ఎంత శాతం ఒక్కొక్క కాలేజీలో అయింది అనేది కూడా చక్కగా లెక్క ఉంది మా దగ్గర. అన్నిటిలో కంటే ఎక్కువ శాతం పులివెందుల కాలేజీ ఖర్చు పెట్టినాడు ఈయన. 84% అంటే కాలేజీకి 360 కోట్లు అవ్వాల్సి వస్తే 84% పులివెందుల కాలేజీ మీద ఖర్చు పెట్టారు. అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మేము 17 కాలేజీ మొదలుపెట్టాం, ఈ ప్రభుత్వం ఆ కాలేజీ పూర్తి చేయలేదు, ఒక మెడికల్ కాలేజీ కూడా తేలేదని ఒక అవాస్తవం ఎంతటి దుర్మార్గం ఏంటంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి. 8500 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పిన ఈ 17 మెడికల్ కాలేజీల్లో కేంద్ర ప్రభుత్వం నాబార్డులోని 5000 కోట్లు ఇస్తే మిగతా 3000 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసుకోవాలా. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది? 2019 నుంచి 24 వరకు కొంతమందిని అరెస్ట్ చేశారు. దే ఆర్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. నిన్న 3 బెయిల్ వచ్చింది. అందులో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు, ఇంకో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు, ఒక భారతీ సిమెంట్స్లో ఒక డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ గారు, వీళ్ళ 3 కూడా అరెస్ట్ అయ్యారు. దే హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఈ మద్యం కుంభకోణంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించారని 110 రోజుల క్రితం ఈ ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సిట్ వాళ్ళ ద్వారా పత్రికలకు తెలిసింది, లేకపోతే ఎలా తెలిసిందో పత్రికల్లో వచ్చింది. వాళ్ళు 114 రోజులు రిమాండ్లో ఉన్నారు. నిన్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఆ గోవిందప్ప అని ఆయన 117 రోజులు ఉన్నాడు. వీళ్ళకంటే 3 రోజుల ముందు అతన్ని అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చింది. బెయిల్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది నేను అడగట్లేదు, అందులోకి నేను వెళ్ళను. బెయిల్ అనేది జడ్జి గారి ఇష్టం, అది ఆయన సాటిస్ఫై అయితే ఇవ్వచ్చు. అది దట్ ఈస్ హిజ్ ప్రయారిగేటివ్ లీగల్లీ. ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్. కొంతమంది మా వాళ్ళు అంటున్నారు 100 రూపాయల సారా మద్యం కుంభకోణంలో ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు 160 రోజులు జైల్లో ఉన్నారు. 160 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. మరి ఇక్కడ ధనుంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ, ఆయన ముఖ్యమంత్రి గారు పేషీలో ఉన్నప్పుడు ఈయనే డిఫాక్టో ముఖ్యమంత్రి పాపం అంటే జగన్మోహన్ రెడ్డి ఆట్టే పట్టించుకునేవాళ్ళు కాదు, ఆ ఫైల్స్ ఆయన చదివేవాళ్ళు కాదు, ఇంగ్లీష్లో ఫైల్స్ ఉంటాయి, ఇవన్నీ ఆయన చూసేవాళ్ళు కాదు, అంతా ధనుంజయ రెడ్డి గారే చేసేవాళ్ళు అని చెప్పి నానుడి అందరు ప్రజా వాక్కు అది. ఆ రోజున ఐఏఎస్ ఆఫీసర్, అతను పార్టీ నాయకుడు కాదు. ధనుంజయ రెడ్డి ఈజ్ నాట్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, వైసీపీ క్యాండిడేట్ కాదు ఆయన. ఈ గోవిందప్ప బాలాజీ కూడా డైరెక్టర్ సిమెంట్ ఫ్యాక్టరీలో, భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో. అతను కూడా నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం ఉన్న మనిషి కాదేమో. వీళ్ళు రిలీజ్ అయినారు. కానీ అక్కడ ముఖ్యమంత్రికి 100 కోట్ల రూపాయల కుంభకోణంలో 166 రోజుల వరకు కూడా బెయిల్ రాలేదు. అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నా అండి. ఈ ఓజీ సెప్టెంబర్ 25 వెళ్దాం బ్రదర్. ఫస్ట్ మిరాయి చూసి ఓజీకి వెళ్దాం. బ్లడ్ బాత్ ఉంటుంది థియేటర్స్లో. బ్లడ్ బాత్కి అందరం రెడీగా ఉన్నాం ఓజీలో. సో ఇలాంటి సినిమా, ఇలాంటి అంబిషియస్ సినిమా తీయాలంటే ఎప్పుడు దాని వెనకాల ఒక చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఉండాలండి. ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి. అంటే
డబ్బు పెట్టడం అనేది చాలామంది చేయొచ్చేమో, కానీ నేను చాలా సినిమాలు చేసి వచ్చాను చిన్నప్పటి నుంచి. సో చాలా మందితో నాకు అసోసియేషన్ ఉంది. అందులో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ విశ్వ గారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ సార్ ఫర్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. మా సినిమాకనే కాదు సార్, అన్ని సినిమాలకి ఆయనకున్న ప్యాషన్కి థ్యాంక్ యూ సార్. ఒక ఎమోషనల్ సపోర్ట్, ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా, ఒక ఫోన్ చేస్తే ఎప్పుడు ఈయన మా కోసం, ఈ సినిమా కోసం ఒక మనిషి ఉన్నారు, నిలబడి ఉంటారు అనే ఒక ధైర్యం ఇచ్చినందుకు, ఆ ధైర్యం ఇస్తే చాలు సార్, మిగతా అన్నీ మీ దగ్గరున్న క్రూ చేసుకుంటే వెళ్ళిపోతారు. కార్తిక్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఉన్న ఇబ్బందులన్నీ చెప్పారండి. ఇది చాలా దేశాల్లో తీయాల్సి ఉంటుంది, చాలా అంబిషియస్, ఇందులో క్రియేచర్ని క్రియేట్ చేయాలి, ఇవన్నీ. అంటే ఆయన లాస్ట్కి ఎలా చెప్పారంటే ఇవన్నీ ఎప్పుడు ఎవరు చేయలేదు, ఫస్ట్ టైం మనం చేయాల్సి వస్తుంది, ఆర్ యూ షూర్, డూ యూ వాంట్ టు డూ అన్నారు. అంటే ఇంత అంబిషియస్ అటెంప్ట్ అని చెప్పిన తర్వాత ఇదే కదా మనం చేయాల్సింది, ఇదే కదా మన ఆడియన్స్కి ఇవ్వాల్సిందని అనుకుని ఈ సినిమాలోకి ఇమ్మీడియట్గా జంప్ చేయడం జరిగింది. అండ్ దెన్ వచ్చింది సినిమాలోకి మా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు. మనోజ్ అన్న అన్నట్టుగా ఆయన హనుమాన్ చూసి, హనుమాన్ ట్రైలర్స్ నుంచి, టీజర్స్ నుంచి ఎంతో సపోర్ట్ చేశారండి. అంటే ఆయనకి నాకు పెద్దగా అంతకుముందు పరిచయం ఏం లేదు, కేవలం కుర్రాళ్ళు వీళ్ళు కష్టపడి ముందుకు వస్తున్నారని, ఆయన ఎలాగైతే కష్టపడి సినిమాలు చేసుకుంటూ వచ్చారో అలాంటి కష్టం ఇంకొకరు పడుతున్నారని అది చూసి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని నాకు ఫోన్ చేయడం జరిగింది, నాతో మాట్లాడటం జరిగింది, అలా రిలేషన్ ఫామ్ అవడం జరిగింది. అలాంటి సందర్భంలో మనోజ్ సార్కి కొత్త రకమైన సినిమాల మీద, లేకపోతే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్, లేకపోతే హీఈస్ రెడీ టు కొలాబరేట్ అండ్ డూ అని తెలియటం నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఆ రోజు ఆయన అన్నట్టు మాట ఇచ్చారు, ఆ తర్వాత అలాగే ఈ సినిమా చేశారు. మనోజ్ సార్కు ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న బాడీ ఆఫ్ వర్క్కి కేవలం ఈ సినిమాలో ఒకటే రీజన్కి హీ ఈస్ పార్ట్, బికాజ్ ఇది ఒక మంచి కథ, ఒక మంచి అంబిషియస్ అటెంప్ట్ కార్తిక్ చేయబోతున్నాడు, దీన్ని గొప్పగా తీయబోతారు, ఈ కుర్రాళ్ళకి ప్యాషన్ ఉంది, వీళ్ళతో పాటు మనం ఉండాలి, వీళ్ళ వెనకాల మనం ఉండాలి, వీళ్ళకి బలంగా మనం ఉండాలని ఆయన నమ్మారు కాబట్టి ఈ సినిమా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను మర్చిపోతాను గురు నా స్పీచు, నేను అసలుకేమీ రాసుకోలేదు అనుకుంటూ చెప్తున్నా, మర్చిపోతాను నాకు ప్లీజ్. అంటే ఒక 2.5 ఒక జర్నీ చేశాం కదా, దాంట్లో చాలామంది ఉంటారు, ఎంతోమంది బ్లడ్ స్వెట్ ఎఫర్ట్ పెట్టుంటారు. ఈ పోస్టర్ల మీద లేకపోతే టీజర్ల మీద కనిపించేది మేమైనప్పటికీ అలా మమ్మల్ని కనిపించడానికి చేసేవాళ్ళు. ఏ క్యారెక్టర్ చేసినా అతను ఆర్టిస్టే, పర్ఫెక్ట్ డైరెక్టర్, పర్ఫెక్ట్ ప్రొడక్షన్, పర్ఫెక్ట్ కథ పడినప్పుడు ప్రతి ఒక్క రోల్ అద్భుతంగా ఉంటుంది, బాహుబలిలో ఉన్నట్టు. డైరెక్టర్ గారు ఈరోజు రాలేదు ఇక్కడికి. నిజంగా చెప్పాలంటే మేమందరం, నేను, తేజ గారు, కాస్ట్ అండ్ క్రూ, ప్రతి ఒక్కరూ మా డైరెక్టర్ నెత్తి మీద పెట్టుకొని పూజించాలండి. ఈరోజు ఆయన మేము సెలబ్రేట్ చేయాలి. మా డైరెక్టర్ గారి కోసం ఒక్కసారి ఒక గోల పుట్టించండి బ్రదర్స్. డైరెక్టర్ గారు మీకే ప్రేమంతా. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారు లేకపోతే ఇంత పెద్ద విషయం ఈ అనుకున్న బడ్జెట్లో సాధించడం చాలా కష్టం అండి. నాకు వచ్చి కథ చెప్పినప్పుడు బ్లాక్ స్వాడ్, మహాబీర్ లామా, అతను కూడా మహాబీర్ లామా 2.0 అన్నట్టే సినిమా మొత్తం అంటూ ఉంటాడు. ఎందుకంటే బ్లాక్ స్వాడ్ అని అతను మీరు చూస్తే అవెంజర్స్లో ఒక థానోస్ లాగా, ఇతనికి నాకు బ్లాక్ స్వాడ్కి కొన్ని అండర్స్టాండింగ్లు కొన్ని కలుస్తాయి. బ్లాక్ స్వాడ్ కూడా ఏంటంటే ఈ కులాలన్నా, తక్కువ జాతి పై జాతి అన్నా ఏది అన్నీ నచ్చదు బ్లాక్ స్వాడ్కి. అలా కులం పేరెత్తిన అర్హత అన్న వాళ్ళన్నా ముక్కలుగా సగానికి నరుగుతాడు బ్లాక్ స్వాడ్. సో బ్లాక్ స్వాడ్ ఎన్నుకున్న దారి విధ్వంసం. అతను 9 పుస్తకాలు దొరికేంత వరకు అడ్డు ఏదొచ్చినా ఫసక్ అంతే. నేను ఇంత గొప్ప క్యారెక్టర్ చేయడం నన్ను నమ్మి విశ్వప్రసాద్ గారు, అప్పటికి ఏ సినిమా ఆల్మోస్ట్ 6 years అయింది, అప్పటికి 3 years బ్యాక్ ఈ సినిమా మొదలైనప్పుడు 6 years గ్యాప్ నాకు.
అప్పటికి తేజ సజ్జా గారికి హనుమాన్ రాలేదు. ఇంత ఒక పెద్ద సినిమా చేస్తున్నాము, ఆల్రెడీ ఒక బ్యానర్లో మొదలుపెట్టి చేస్తున్నాము, పెద్దగా అవుతుంది సినిమా అంటే అప్పుడు విశ్వప్రసాద్ గారు ఆ సినిమా చూసి, ఇది నీ ట్రైలర్ చూసి ఒక చిన్న కొంచెం షూట్ చేసిన భాగం లేదు, ఇది ఇంకా బాగా తీయాలి, ఇంకా గ్రాండ్ స్కేల్లో తీయాలని ఆయన ముందుకొచ్చి నన్ను తేజాని నమ్మి ఇన్ని కోట్లు పెట్టి చేశారంటే కేవలం డైరెక్టర్ గారు స్క్రిప్ట్ నమ్మి చేశారు. సార్ మీకు జీవితాంతం మీరు రుణపడి ఉంటాం సార్. అండ్ నేను మాటకు కాదు, మీకు తెలుసు నేను మనసుకు పూర్తిగా ఏది ఏమైనా కానీ అన్న మీ ఇష్టం అన్నా అని అంటూ ఉంటాను. ఎందుకంటే అది నా మనసు పూర్తిగా మీ మీద ఉన్న గౌరవం పెట్టేసుకున్నానన్న. ఈ రాయలసీమలో ఏదో ఒకసారి పెట్టేసుకుంటే అంతే, అది జీవితాంతం. వీళ్ళు కూడా అంతే.